దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ అయితే కొట్టివేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, చూసుకున్నట్టయితే ఈ తీర్పుకు సంబంధించిన కాపీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కావాలని పట్టుబడుతుంది. అంటే ఈ కాపీని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా రేపు మరో ముగ్గురిపై తీర్పు వెలువరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక న్యాయ సమీక్షకు సిద్ధమైంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పడం జరిగిందో అసెంబ్లీలో చెప్పినట్టే ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కూడా సేమ్ అదే కోవాలా కనిపిస్తోంది. సో ఇప్పుడు వాళ్ళు పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి, వాళ్ళు పార్టీ సమీక్ష సమావేశాల్లో అటెండ్ కావాలి. బట్ వాళ్ళు బాహాటంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నారు చాలా కాలం నుంచి. పేరుకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలుస్తున్నాం అని చెప్పినా కానీ బట్ సొంత పార్టీ బీఆర్ఎస్లో మాత్రం కలవలేకపోతున్నారు. ఈవెన్ ఇదే గద్వాలలో మనం చూడొచ్చు, కేటీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది మల్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆపోజిట్గా. ఆ రోజు ఆయన రానటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం దిగుతుంది. దీనిపైన హైకోర్టు కూడా వెళ్తామంటూ కూడా ఇప్పటికే అరకపుడి గాంధీ వివేకానంద గౌడ్ చెప్పడం జరిగింది. సో దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఒక ఆయుధం దొరికిందని చెప్పాలి. స్పీకర్ నిర్ణయం తప్పు. సో స్పీకర్ వ్యవస్థ ఈరోజు అంటే ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంది అంటూ కూడా స్పీకర్ నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ స్పీకర్ చెప్పినటువంటి నిర్ణయం తప్పు నిర్ణయం. రేవంత్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఈరోజు స్పీకర్ ఇస్తున్నారు. సో ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి వాతావరణం. స్పీకర్ చేరికే ఒక మరకలాగా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటాన్ని దిగుతామంటూ చెప్పడం జరిగింది. ఇక ఏదేమైనా కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా రేపు ఇట్లాంటి తీర్పే వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని అంశాన్ని బేస్ చేసుకొని న్యాయ పోరాటానికి దిగుతుంది. పూర్తి సాక్ష్యాధారాలను స్పీకర్ అంటే ఏ సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని స్పీకర్ ఈ నిర్ణయాన్ని ఇచ్చారు. అందుకే పూర్తి జడ్జిమెంట్ కాపీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది.